మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే. ఏ బంధమైనా సరే డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. బంధాలు బంధుత్వాల కన్నా డబ్బుపైనే వ్యామోహం ఎక్కువ. అందుకే ముసలి వాళ్ళైన తల్లిదండ్రులను అనాథ శరణాలయాల్లో వదిలేయడం, తిండి పెట్టక వేధించడం, ఇలా ఎన్నో రకాల చర్యలకు పాల్పడుతూ ఉంటారు. బతుకున్నప్పుడు చూడటం చేతకాని వారు ఆస్తి కోసం మాత్రం ముందుండి తగాద పడుతూ ఉంటారు. ఇలాంటి ఓ వృద్ధురాలి కథే ఇది. కన్నతల్లి మీద కనికరం లేని రోజులివే. తిండి పెట్టని పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెల బంధాన్ని ఆస్తి, డబ్బులు, నగలు విడదీస్తూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు రోజురోజుకి అనేకం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా 80 ఏళ్ల వృద్ధురాలు తన 45 కోట్ల విలువైన ఆస్తి మొత్తాన్ని తన కేర్ టేకర్ పేరిట రాసిచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కోర్టు మెట్లెక్కారు. ఇటలీలోని ట్రెంటో ప్రావిన్స్లోని మరియా మాల్పట్టి అనే పట్టణానికి చెందిన రెవేరేటో చాలా ధనవంతురాల కుటుంబంలో పుట్టింది. ఇప్పుడు ఆమె వృద్ధురాలు. ఆమెకు భర్త, పిల్లలు అంటూ ఎవరూ లేరు. కానీ ఆమెకు అనేక అపార్ట్మెంట్లు, సిటీ సెంటర్లో ఒక చారిత్రాత్మక భవనం, లక్షలాది బ్యాంకు ఖాతాలతో సహా అనేక విలువైన ఆస్తులను కలిగి ఉంది. అయితే ఆ వృద్ధురాలికి ఎవరూ లేకపోవడంతో ఆమె బాగోగులు చూసుకునేందుకు ఒక కేర్ టేకర్ని పెట్టుకుంది. అప్పటి నుంచి ఆ వృద్ధురాలిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది ఆ కేర్ టేకర్. ఇక 80 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యతో రొబేరేటో కన్నుమూస్తుంది. ఆ వృద్ధురాలికి భర్త, పిల్లలు లేకపోయినా బంధువులున్నారు. బతుకున్నప్పుడు మాత్రం కనీసం పట్టించుకోలేదు. చివరికి ఆమె మేనల్లుడు కూడా కనీసం చూడ్డానికి కూడా రాలేదు. దీంతో ఆమెను కంటికి రెప్పలా చూసుకున్న కేర్ టేకర్ కి తన యావదాస్తిని రాసిచ్చింది. ఏకంగా 45 కోట్ల ఆస్తిని ఆల్బేనియా నివాసి అయిన ఆమె కేర్ టేకర్ పేరు మీద రాసిచ్చేసింది. ఆ వృద్ధ మహిళ పెళ్లి చేసుకోలేదు. అందుకే ఆమెకు సొంత వారెవరూ లేరు. కానీ బంధువులు మాత్రం ఉన్నారు. చాలా మంది మేనల్లులున్నారు. దీంతో ఆ రొవేరేటో తన ఆస్తిని తన మేనల్లులకు, కోడళ్లకు రాసిచ్చిందని అనుకున్నారు. కానీ ఆమె మాత్రం తన ఆస్తి మొత్తం కేర్ టేకర్ కి రాసి తన బంధువులకు షాక్ ఇచ్చింది. విషయం తెలుసుకున్న వృద్ధురాలి మేనల్లుడు న్యాయవాదిని ఆశ్రయించాడు. ఆమె మానసిక స్థితి బాలేక అలా చేసిందని, ఆమె రాసిచ్చిన ఆస్తంతా జప్తు చేయాలని కేసు పెట్టారు. వృద్ధురాలికి సేవ చేస్తూ తన ఆస్తినంతా కేర్ టేకర్ దోచేసిందని ఆరోపించారు. అంతేకాదు, వృద్ధురాలితో బలవంతంగా ఆస్తి దస్తావేజుపై సంతకం చేయించారని కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు మెట్లెక్కడంతో మేనల్లుల వాగ్మూలంతో ఎంతవరకు నిజం ఉందనే కోణంలో విచారణ సాగుతోంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా